నల్లగొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ పేరుతో ఓ వ్యక్తిని తీవ్ర గాయాలకు గురి చేశారు. చింతలూరు గ్రామంలో గోడ నిర్మాణ విషయంలో జరిగిన గొడవలో పోలీసులు రంగప్రవేశం చేశారు. సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనే సురేష్ పై ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ ప్రతాపం చూపించినట్టుగా తెలుస్తోంది. చితక బాదారని బాధితుడి భార్య ఆరోపిస్తోంది. పిల్లలతో కలిసి ఎస్ఐ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని కన్నీరు మున్నీరవుతోంది. ప్రస్తుతం సైదులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పాత గాయాలనే చూపించి కొట్టారని చెబుతున్నారని అటు పోలీసులు అంటున్నారు. న్యాయం చేయాలంటూ బాధితుడి కుటుంబం ఆందోళన చేస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, ఏం జరిగింది? ప్రస్తుతం సైదుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వివరాలేంటి? జోష్న, నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక వ్యక్తిపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణ అయితే కలకలం రేపుతుంది. ఏదైతే చిత్తలూరు గ్రామానికి చెందినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తిని ఏదైతే ఆ గ్రామానికి చెందినటువంటి ఒక ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవ నేపథ్యంలో ఉన్నటువంటి గొడవ విషయంలో తీసుకొచ్చి సురేష్ ను ఎస్ఐ అంతేకాకుండా కానిస్టేబుల్ విపరీతంగా కొట్టారని చెప్పేసి అతని భార్య అయితే చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో సంచలనంగా రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాళ్ళ మీద పడ్డా గానీ కనికరించకుండా 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి విపరీతంగా కొట్టడం వల్ల చెవిలో ఉన్నటువంటి కర్ణబేరి కూడా పగిలి అతని పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇటు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిమాండ్ రిపోర్టు కూడా జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు కొట్టారని చెప్పేసి చెప్తే నీకు ఏదైతే జడ్జి దగ్గర నుంచి వచ్చిన తర్వాతకి ప్రతిరోజు కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి బెదిరించినట్లుగా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పేసి ఏదైతే అమాయకాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టడం జరిగిందని, ఇద్దరు పిల్లలు భార్య కూడా కాళ్ళ మీద పడినా కనికరించకుండా పోలీసులు అయితే క్రూరంగా వ్యవహరించారని చెప్పేసి అయితే బాధితుడి భార్య అయితే ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే సురేష్ సంబంధించినటువంటి తీవ్ర గాయాలతో అయితే హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే వీడియోలు కావచ్చు, ఫోటోలు అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటు మానవ హక్కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే పోలీసులు రక్షించాల్సినటువంటి పోలీసులే ఇక 3rd డిగ్రీ ప్రయోగించి ఏదైతే బాధితులను తీవ్రంగా గాయపరిచినటువంటి పోలీసుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసులకు కూడా ఏదైతే వీళ్ళకు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నత అధికారులు స్పందించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పోలీసుల వర్షన్ మాత్రం గ్రామంలో సంబంధించినటువంటి గొడవ విషయంలో 100కు ఫోన్ చేయడం వల్ల చిత్తలూరు గ్రామానికి వెళ్లడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సురేష్ మరికొంతమంది కూడా పోలీసుల మీద తిరగబడి కొట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక కానిస్టేబుల్ కూడా తలకు గాయం కావడం జరిగింది. ఆ పాత గాయాలనే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ సురేష్ కు జరిగినటువంటి విషయంలో మాత్రం తన భార్య అయితే తీవ్రంగా ఖండిస్తుంది. మా కళ్ళ ముందరనే తీసుకొచ్చి పోలీసులు విపరీతంగా కొట్టారు, కాళ్ళు పట్టుకొని కనికరించమని అడిగిన ఒప్పుకోకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా విపరీతంగా కొట్టారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ కావచ్చు, పోలీసుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు కూడా స్పందించి వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వీళ్ళందరినీ కూడా పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జోష్న. రైట్ పరమేష్.